హాయ్ ఫ్రెండ్స్, హైటెక్ ప్రాపర్టీస్ ఛానల్ కు స్వాగతం అండి. ఈ రోజు వచ్చేసి మనకి ముంబై హైవేలో వచ్చేసి హెచ్ఎండిఏ రేరా అప్రూవల్ కలిగినటువంటి హైవే ఫేసింగ్ వెంచర్ అయితే ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్. స్క్రీన్ పైన చూడొచ్చు మీరు, ఇది హెచ్ఎండిఏ విత్ రేరా అప్రూవల్ అండి. ఇది ముంబై హైవే అనే 65 ఏదైతే ఉందో హైవే ఫేసింగ్ ప్రాజెక్ట్ అండి. ఇది అన్ని అప్రూవల్స్ తో ఉన్నది. దీనికి వచ్చేసి పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో వచ్చేసి 50% బ్యాంక్ లోన్ కూడా అవైలబుల్ ఉన్నదండి. ఇది వచ్చేసి మనకి డెవలప్మెంట్స్, హైలైట్స్, సరౌండింగ్ హైలైట్స్ అన్ని కూడా ఇప్పుడు చూద్దామండి. పదండి ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్దాము. వీడియో స్టార్ట్ చేద్దామండి. మనకి ఇది వచ్చేసి పటాన్చెరు బస్ స్టాండ్ అండి. మనకి కనిపించేదంతా కూడా ఇక్కడ నుంచి మనకి సిటీలో అన్ని ఏరియాలకి బస్ కనెక్టివిటీ అయితే ఉంటుంది. అలాగే మనకి డిస్ట్రిక్ట్ సర్వీసెస్ కూడా అవైలబుల్ ఉంటాయండి. మనకి ఇక్కడ నుంచి సంగారెడ్డి, జహీరాబాదు, మనకి మెదక్ కూడా బస్ సర్వీసెస్ అయితే ఉంటాయండి. మనకి ముంబై హైవేలో చూసుకుంటే మనకి ఔటర్ రింగ్ రోడ్ దగ్గరకు వచ్చేసరికి పెద్ద పెద్ద బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ అయితే చాలా బాగా జరుగుతుందండి. ఎందుకంటే మేజర్ రీజన్ వచ్చేసి మనకి సిటీలో వచ్చేసి ల్యాండ్ అవైలబిలిటీ చాలా తక్కువగా ఉండటం అని చెప్పొచ్చు. ఈ లెఫ్ట్ సైడ్ కమాన్ ఉన్నది కదండి, ఈ కమాన్ వచ్చేసి మనకి ఔటర్ రింగ్ రోడ్ కర్దనూరు, నందిగాం నుంచి శంకరపల్లికి వెళ్ళే రోడ్ అండి. అది మనం ఇట్లా స్ట్రైట్ ముంబై హైవేనే వస్తున్నాము. ఈ రోజు హెచ్ఎండిఏ ప్రాజెక్ట్ అయితే ఒక మంచి ప్రాజెక్ట్ అయితే మీ ముందుకు తీసుకురావడం జరుగుతుందండి. చూడొచ్చండి, ఇదంతా కూడా ముంబై హైవే అండి. మనకి ముంబై హైవే మొత్తం కూడా ఓఆర్ఆర్ కి దగ్గరగా నియర్ బై వచ్చేసి పెద్ద పెద్ద టవర్స్ అయితే కన్స్ట్రక్షన్ అవుతున్నాయి. మీరు చూడొచ్చు లెఫ్ట్ సైడ్, ఇదంతా కూడా రామ్కీ వలయ అండి ప్రాజెక్టు. ఒకప్పుడు వచ్చేసి మనకి సిటీలో వచ్చేసి ఈ పెద్ద పెద్ద టవర్స్ అనేవి మనకు కనిపించాయండి కన్స్ట్రక్షన్ అనేది. ఇప్పుడు వచ్చేసి ల్యాండ్ అవైలబిలిటీ అనేది చాలా తక్కువ ఉండటం వల్ల మనకి పెద్ద పెద్ద కంపెనీలు కూడా ఔటర్ రింగ్ రోడ్ బయటకు అయితే రావటం జరుగుతుందండి. చూడొచ్చు, ఇదంతా కూడా ఓఆర్ఆర్ అండి, మనకి ఔటర్ రింగ్ రోడ్ అండి. ఇది ఈ ఔటర్ రింగ్ రోడ్ రావటం వల్ల మనకి కనెక్టివిటీ అనేది చాలా ఈజీ అయిపోయిందండి. చూడొచ్చు, మనం ముంబై హైవేలోనే ఇలా ముందుకెళ్తున్నాము. మనకి ముంబై హైవే అనేది ఎందుకు ఇంత ప్రాముఖ్యత సంతరించుకుందంటే మేజర్ వచ్చేసి మనకి వెస్ట్ హైదరాబాద్ కు వచ్చేసి ఐటీ అని చెప్పొచ్చండి. ఈ ఐటీ అంతా కూడా మనకి వెస్ట్ పార్ట్ లోనే కేంద్రీకృతమై ఉండటం వల్ల, ప్లస్ మనకు వచ్చేసి ముంబై హైవే ద్వారా ఈజీ టు కనెక్టివిటీ ఉండటం వల్ల ఈ వెస్ట్ హైదరాబాద్ అనేది చాలా ర్యాపిడ్ గ్రోత్ అయితే ఉన్నదని చెప్పొచ్చండి. చూడొచ్చు, మనకి ముత్తంగి దాటినాక మనం ఇస్నాపూర్ కి వచ్చామండి. మనకి ఇస్నాపూర్ ఈ ఏరియాలో కూడా పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ అయితే కన్స్ట్రక్షన్ అయితే అవుతున్నాయండి. మనకి ఇప్పుడు వచ్చే ప్రజెంట్ డెవలప్మెంట్ మొత్తం కూడా ఔటర్ రింగ్ రోడ్ బయటే ఉండబోతుందండి. చూడొచ్చు, పెద్ద పెద్ద మాల్స్ అన్ని కూడా మనకి ఔటర్ రింగ్ రోడ్ బయటకే వస్తున్నాయి. చూడొచ్చండి, మనకి ముంబై హైవే కూడా ఎక్స్పాండ్ అయితే జరుగుతుందండి. మనకి ఇది మదీనాగూడ నుంచి సంగారెడ్డి వరకు అయితే 6 లైన్ వర్క్ అయితే ప్రోగ్రెస్ లో ఉంది. చాలా స్పీడ్ గా అయితే జరుగుతుందండి వర్క్. మనకి చౌరస్తా వచ్చేసి ఇస్నాపూర్ చౌరస్తా అండి. ఈ లెఫ్ట్ సైడ్ వెళ్తే మనకి పాష్మేలార్ ఇండస్ట్రియల్ ఏరియా నుంచి మనకి శంకరపల్లికి కనెక్టివిటీ ఉంటదండి ఈ రోడ్డు. చూడొచ్చు, మనం ముంబై హైవేలోనే స్ట్రైట్ గా వెళ్తున్నామండి. స్ట్రైట్ మనకి పెద్ద టవర్ అయితే కనపడుతుంది కదండి, బిల్డింగ్ సాందేరా అపార్ట్మెంట్స్ అండి అవి. మనకి దానికి రైట్ సైడ్ వచ్చేసి మనకు 100 ఫీట్ రోడ్ కనెక్టివిటీతో మనకి మహేశ్వరం మెడికల్ కాలేజ్కి వెళ్తుందండి. ఆ 100 ఫీట్ రోడ్ అనేది, ఈ మహేశ్వరం మెడికల్ కాలేజ్ అనేది అయితే 100 ఎకర్స్ లో అయితే కేంద్రీకృతం అయి ఉన్నదండి. దానికి వెళ్లే రోడ్ వచ్చేసి ఈ అపార్ట్మెంట్ పక్క నుంచి ఉంటదండి. చూడొచ్చు, పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ అన్ని కూడా మనకి ఔటర్ రింగ్ రోడ్ బయటకు అయితే రావటం జరుగుతుందండి. చూడొచ్చు, మీకు ఈ రైట్ సైడ్ అయితే మనకి 100 ఎకర్స్ లో అయితే మహేశ్వరం మెడికల్ కాలేజ్ అయితే ఉందండి. ఇలాగే మనకి ముంబై హైవే నుంచి మనం ముందుకెళ్తే ఇదంతా కూడా మనకి రోడ్ అయితే వర్క్ జరుగుతుంది. చూడొచ్చండి, ఇది 6 లైన్ వర్క్, చాలా స్పీడ్ అయితే నడుస్తుంది వర్క్. ముంబై హైవే అనేది ఎక్స్పాండ్ అవుతుంది. ఈ 6 లైన్ అనేది మనకి మదీనాగూడ నుంచి సంగారెడ్డి వరకు అయితే నడుస్తుంది. చూడొచ్చు, మీకు వర్క్ అనేది చాలా స్పీడ్ ఉందండి, ప్రోగ్రెస్ అనేది. చూడొచ్చు, నెక్స్ట్ వచ్చేసి రుద్రారం అండి. కనిపించేదంతా కూడా రుద్రారం అండి. ఇదంతా కూడా ఇది రుద్రారం. మనకి రుద్రారంలోనే మనకి హైవే రోడ్ నుంచి 1.52 కిలోమీటర్స్ సరౌండింగ్ లో వచ్చేసి గీతం యూనివర్సిటీ అయితే ఉన్నదండి.
చూడొచ్చు ఇక్కడ కట్అవుట్ లెఫ్ట్ సైడ్ కి ఒక రోడ్ కనపడుతుంది కదండి, ఇది గీతం యూనివర్సిటీకి అయితే వెళ్తుందండి. ఈ లారీ వస్తుంది కదా, అది గీతం యూనివర్సిటీ కనెక్టివిటీ రోడ్ అండి. ఇది సుమారు వచ్చేసి 125 acres లో అయితే ఉన్నదండి గీతం యూనివర్సిటీ. మనకి ఇది తర్వాత మనకి ఈ చిన్న బ్రిడ్జ్ అనేది వస్తుందండి. ఈ బ్రిడ్జ్ దాటిన తర్వాత మనకి రైట్ సైడ్ లో అయితే మనకి తోషిబా కంపెనీ అయితే ఉంటుందండి. సుమారు ఈ తోషిబా కంపెనీ వచ్చేసి 158 acres లో అయితే కేంద్రీకృతమై ఉన్నదండి. తోషిబా కంపెనీ ఇది కూడా రుద్రారం కిందే వస్తుందండి. చూడొచ్చు రైట్ సైడ్ లో మనకి ఒక 100 feet రోడ్ ఉంటుందండి, తోషిబా కంపెనీకి అయితే వెళ్తుంది. కనిపిస్తుంది కదా రేకుల షెడ్ బోర్డు కనపడుతుంది తోషిబా అని, ఆ రేకుల షెడ్ తోషిబా అండి. ఇలాగే మనం ముంబై హైవేలో మనం ముందుకెళ్తే మనకి పర్వార్ డాబా అని వస్తుందండి. మనకు రైట్ సైడ్ డివైడర్ ఉంటది. ఈ రైట్ సైడ్ వచ్చేసి మనకి ఇస్మాయిల్ ఖాన్ పేట్ నుంచి మనకి టువర్డ్స్ సంగారెడ్డి నర్సాపూర్కి వెళ్ళొచ్చండి. ఈ రోడ్డు రైట్ సైడ్ కి వెళ్తే ఈ చౌరసా దగ్గర నుంచి రైట్ సైడ్ కి వెళ్తే ఇస్మాయిల్ ఖాన్ పేట్ నుంచి సంగారెడ్డి నర్సాపూర్ కి కనెక్టివిటీ అవుతుందండి ఈ రోడ్డు. మనం ఇలాగే మనకి ముందుకి ముంబై హైవేలోనే వెళ్తున్నామండి. మనకి నెక్స్ట్ వచ్చే విలేజ్ వచ్చేసి కౌలంపేట అండి. మనకి రైట్ సైడ్ చూడొచ్చు ఇదంతా కూడా కౌలంపేట అండి. మనం ముంబై హైవేలోనే వెళ్తున్నాము. ఇదంతా కూడా మనకి రోడ్ వర్క్ అయితే కంప్లీట్ అయ్యిందండి. 6 lane అయితే బీటీ రోడ్ అయితే కంప్లీట్ అయ్యింది వర్క్. మనం వచ్చేసి మనకి HMDA లో వచ్చేసి ముంబై హైవే ఫేసింగ్ ఉన్న వెంచర్ అనేది మనకి ORR నుంచి మనకి సంగారెడ్డి మధ్యలో వచ్చేసి చాలా లిమిటెడ్ ప్రాజెక్టులు అయితే ఉన్నాయండి. ఇదైతే 14 ఎకరాలలో అయితే కేంద్రీకృతమై ఉన్నది. మంచి ప్రాజెక్ట్ అని చెప్పవచ్చు అండి. మీకు ఈ డిస్ప్లే పైన స్క్రోల్ అవుతుంది కదండి, నెంబర్ కి అయితే కాంటాక్ట్ చేయండి. మీకు డీటెయిల్స్ అయితే కంపెనీ వాళ్ళు అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. మనకి లెఫ్ట్ సైడ్ అయితే ఒక లారీ అయితే ఆగున్నది కదండి. ఈ లారీ ముందు నుంచి మనకి ఫ్లైఓవర్ పైకి వెళ్తే మనకి నాందేడ్ హైవే అండి. అదంతా కూడా మనకి నాందేడ్ హైవే అనేది వచ్చేసి NH 161 అండి. NH 161 అనేది వచ్చేసి ఇక్కడ ముంబై హైవే అనేది 65 లో అయితే ఈ ఏరియాలో కలవటం జరుగుతుందండి. ఇదంతా కూడా 2 హైవేస్ కనెక్టింగ్ పాయింట్ అండి. ఇది 9 acres సర్కిల్ అయితే వచ్చిందండి. మీరు లెఫ్ట్ సైడ్ లో చూడొచ్చు ఇదంతా కూడా 9 acres జంక్షన్ అండి. చాలా పెద్ద జంక్షన్ ఇది. మనకి ముత్తంగి అయితే ఏ విధంగా అయితే మనకి ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ పాయింట్ ఉన్నదో అది ఎంత పెద్ద సెంటర్ అయిందో మనం చూస్తున్నామండి. అలాగే రానున్న రోజుల్లో ఈ ఏరియా అనేది చాలా పెద్ద జంక్షన్ అయితే కాబోతుందండి. ఈ 9 acres సర్కిల్ కి ఎగ్జాక్ట్ గా ఆపోజిట్ లో అయితే ఈ ఫార్చ్యూన్ వ్యాలీ అనే ప్రాజెక్ట్ అయితే ఉన్నదండి. HMDA లేఅవుట్ ఇది. మనం ఇలాగే ముంబై హైవేలో స్ట్రైట్ మనకి వెళ్తే కనుక మనకి సంగారెడ్డి సదాశివపేట నుంచి మనకి జహీరాబాద్ నిమ్స్కి కూడా వెళ్ళొచ్చండి. మనకి నాందేడ్ హైవేలో రైట్ సైడ్ కి వెళ్తే మనం శివంపేట JNTU యూనివర్సిటీ టువర్డ్స్ మనకి మహారాష్ట్ర నాందేడ్ కి అయితే వెళ్ళొచ్చండి. ఇలాగే ముంబై హైవేలో మనకి బ్రిడ్జ్ కనపడుతుంది కదండి, బ్రిడ్జ్ దాటిన తర్వాత మనకి నెక్స్ట్ వచ్చేసి IIT కంది వస్తుందండి. IIT కంది అనేది వచ్చేసి సుమారు 500+ acres లో అయితే ఉన్నదండి. మనకి IIT దాటిన తర్వాత మనకి కంది చౌరస్తా వస్తుంది. కంది చౌరస్తా నుంచి లెఫ్ట్ సైడ్ కి ఒక 100 feet రోడ్ అయితే ఉంటదండి. ఆ 100 feet రోడ్ వచ్చేసి మనకి కంది రిజిస్ట్రేషన్ ఆఫీస్ నుంచి మనకి శంషాబాద్ చేవేళ్ల మీద నుంచి మనకి షాద్ నగర్ కి అయితే కనెక్టింగ్ రోడ్ అండి. చాలా షార్ట్ కట్ రోడ్ ఇది. ఇక్కడ ఉండే వాళ్ళకైతే చూడొచ్చండి. మనకి ఈ బ్రిడ్జ్ అనేది నాందేడ్ హైవే అండి. మనం వచ్చేసి ముంబై హైవేలో ఉన్నాము. ఈ 9 acres సర్కిల్ ఏదైతే ఉందో సర్కిల్ కానుకుని ఒక 14 acres HMDA లేఅవుట్ అయితే ఉన్నదండి. ఆ లేఅవుట్ లో డీటెయిల్స్ అయితే చూద్దామండి. ఓకేనా ఫ్రెండ్స్, ఆ ప్రాజెక్ట్ హైలైట్స్ అవి చూద్దాం. రైట్ చూడొచ్చండి, మనం వచ్చేసి ప్రాజెక్ట్ ముందు అయితే ఉన్నాము. ఇదంతా కూడా ముంబై హైవే అండి. చూడొచ్చు వెహికల్స్ వెళ్తున్నాయి కదా, ఇదంతా కూడా ముంబై హైవే అండి. చూడొచ్చు మనకి ఎదురుగానే 9 acres సర్కిల్ అయితే ఉన్నదండి. ఈ రైట్ సైడ్ బ్రిడ్జ్ కనపడుతుంది కదండి, అది నాందేడ్ హైవే అండి. 9 acres సర్కిల్ రానున్న రోజుల్లో ఈ ఏరియా అంతా కూడా మంచి సెంటర్ అయితే అవుతుందండి. చూడొచ్చు ఇదంతా కూడా ముంబై హైవే అండి. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి 14 acres లేఅవుట్ అండి. ఇది HMDA రేరా అప్రూవల్ తో ఉన్నదండి ఈ ప్రాజెక్టు. చూడొచ్చు ఇదంతా కూడా ముంబై హైవే, వెహికల్స్ వెళ్తున్నాయి కదా, అంతా కూడా ముంబై హైవే. ఏదైతే 9 acres సర్కిల్ ఉందో ఆ సర్కిల్ కి ఆపోజిట్ లో ఉంటదండి ఈ ప్రాజెక్టు. ఫార్చ్యూన్ వ్యాలీ అండి ప్రాజెక్ట్ పేరు. చూడొచ్చు వెహికల్స్ పోతుంది. ఇదంతా కూడా ముంబై హైవే. ఇది లేఅవుట్ అండి, హైవే ఫేసింగ్ అండి. ఈ హైవే ఫేసింగ్ వెంచర్ అనేది
డైమండ్ అని చెప్పొచ్చండి, గోల్డ్ కాదు డైమండ్ అని చెప్పవచ్చు. చూడొచ్చు చాలా లిమిటెడ్ ప్రాజెక్టులు అయితే హైవే ఫేసింగ్ లో దొరుకుతాయండి. ఇదంతా కూడా వెంచర్ అండి. ఈ వెంచర్ డెవలప్మెంట్స్ అయితే చూద్దాము. ప్రాజెక్ట్ హైలైట్స్ అయితే ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. ఇది వచ్చేసి హెచ్ఎండిఏ రేరా అప్రూవల్ ప్రాజెక్ట్ అండి. ఈ లేఅవుట్ వచ్చేసి 14 ఎకరాలలో అయితే స్ప్రెడ్ అయి ఉన్నదండి. ఇందులో వచ్చేసి టోటల్ ప్లాటింగ్ వచ్చేసి 176 అయితే ప్లాట్స్ అయితే ఉన్నాయి. ఇందులో వచ్చేసి మినిమం సైజులు వచ్చేసి 150 స్క్వేర్ యార్డ్స్ నుంచి అబౌవ్ 1300 స్క్వేర్ యార్డ్స్ వరకు అయితే ఉన్నాయండి. చూడొచ్చు ఈ ప్రాజెక్ట్ లో వచ్చేసి రానున్న డెవలప్మెంట్స్ వచ్చేసి గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చి, మనకి ఆల్ సిసి రోడ్స్ వస్తాయండి. మెయిన్ రోడ్ వచ్చేసి 40 ఫీట్ రోడ్డు, సబ్ రోడ్స్ వచ్చేసి 30 ఫీట్ రోడ్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. అంతా కూడా ఎలక్ట్రిసిటీ ఇవ్వడం జరుగుతుంది. మోడర్న్ స్ట్రీట్ లైట్లు అయితే ఇవ్వడం జరుగుతుందండి. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. చిల్డ్రన్ ప్లే ఏరియా, ఎవెన్యూ ప్లాంటేషన్, పార్కులు అయితే గ్రీనరీ అయితే ఇవ్వడం జరుగుతుందండి. ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈచ్ వన్ ప్లాట్ కు వచ్చేసి వాటర్ పైప్ కనెక్షన్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి 50% బ్యాంక్ లోన్ అయితే పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి అయితే అప్రూవల్ అయితే ఉన్నదండి. ఎవరైతే హెచ్ఎండిఏలో హైవే ఫేసింగ్ లో ఒక మంచి ప్లాట్ అయితే తీసుకుందాం అనుకుంటారో డిస్ప్లే పైన స్క్రోల్ అవుతున్న నెంబర్ కి అయితే కాంటాక్ట్ అవ్వండి. మీకు కంపెనీ వాళ్ళు అయితే డీటెయిల్స్ అయితే ఇవ్వటం జరుగుతుందండి. ప్రాజెక్ట్ డెవలప్మెంట్స్ అయితే డిస్ప్లే మీద చూడొచ్చండి. ఎవరైతే హైవే ఫేసింగ్ లో ప్లాట్ తీసుకుందాం అనుకుంటారో డిస్ప్లే మీద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి అయితే కాంటాక్ట్ చేయొచ్చండి. ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే హైటెక్ ప్రాపర్టీ ఛానల్ ని షేర్ చేయండి, లైక్ చేయండి, మీ వాల్యుబుల్ ఒపీనియన్ వచ్చేసి కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.